సిటీ న్యూస్ కి స్వాగతం. మా ఫ్రెండ్ వాళ్ళ రైల్వే స్టేషన్ మాస్టర్, ఈజ్ అనే పర్ఫెక్ట్ స్టేషన్ మాస్టర్. ఆయన పాపం కష్టపడి ఈ సర్వే నెంబర్ లో ఉన్న భూమిని 440 ఒక పట్టాదారు ఒక ఆయనకి జీపే ఇచ్చాడు. ఒక పట్టాదారు ఆయన జీపే ఇచ్చిండు, 25 గుంటల భూమి జీపే ఇచ్చిండు. జీపే ఇచ్చిన తర్వాత ఆ జీపే హోల్డర్ నుంచి 1991 మా దోస్తు వాళ్ళ అమ్మ నాన్న కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 1991 నుంచి ప్రజెంట్ 2025 వరకు ఈసీలో చూస్తే అన్ని మా పేర్లే ఉన్నాయి. లీగల్ గా చూస్తే అన్ని ఈసీలో చూస్తే మా ఫస్ట్ సెకండ్ థర్డ్ తప్ప వేరే పేర్లు ఎరకలే. 600 ఈ సర్వే నెంబర్ మీద ఉన్న 25 గుంటల భూమిని జీపే హోల్డర్ ద్వారా మా దోస్తు వాళ్ళ నాన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈసీలు ఎవరు లేరు. ఈ క్యాండిడేట్ భుజంగం అనే ఒక డిపార్ట్మెంట్, ఒక ఉన్నతమైన స్థాయి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న స్థాయి మా దోస్తు వాళ్ళ నాన్నలు కష్టపడి కొనుక్కున్నది. ఒక బిడ్డకు కొడుకు అని కొనుక్కున్నారు. రిటైర్మెంట్ టైంలో బిడ్డ పెళ్లి చేసి ఒక బిడ్డ అమ్ముదాం అని అనుకున్నాడు. పాపం ఆయన రిటైర్మెంట్ కూడా ఒక సంవత్సరం ముందే చేసుకున్నాడు. హీజ్ అనే వరంగల్ స్టేషన్ మాస్టర్, సిన్సియర్, మంచి పేరున్న మంచోడు. ఆయన బిడ్డ పెళ్లి కోసం చేసుకుందాం అంటే వీళ్ళు కిరికిరి పెట్టి జాగా అమ్ముకోనియాలి, ఇళ్ళకి ఎవరు రానియాలి. అవి ఒక స్టేషన్ మాస్టర్ అయ్యి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఈయనకు భయపడ్డాడు. పాపం భయపడి ఆ మనోవ్యాధికి గురయ్యి బిడ్డ పెళ్లి చేయలేదని పోయి షుగర్ ఎక్కువై ఎడమకాలు సగం తీసేసింది సార్ వీళ్ళు చేయబట్టి. ఎడమకాలు వాళ్ళంతా మా చిన్నప్పటి స్కూల్ మేట్స్ ఉండి ఇది బావా, ఇది మహేందర్ అని, భుజంగం అని, మహేందర్ అని కబ్జా చేసారు. అది అందరికీ తెలిసిన ముచ్చటే. దుర్గాదేవి కాలంలో ఎవరినైనా అడగండి, ఒకసారి నా డాక్యుమెంట్లు చూడండి. ఏదైనా మీకు ఫాల్స్ అనిపిస్తే నా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లే మీరు చింపండి. అంత పకడ్బందీగా చెప్తున్నా. ఆ మహేందర్ రెడ్డి అనేటైన భుజంగం మహేందర్ రెడ్డికి తెలిసిపోయింది నేను చేసేది పొరపాటు. ఇద్దరు సటకులే. మహేందర్ రెడ్డికి తెలిసిపోయింది. తెలిసిపోతే మహేందర్ రెడ్డి అమ్మ నేను ఒక బిట్టు కొనుక్కుంటా అంటే మేము మహేందర్ రెడ్డికి అమ్ముకున్నాం. మాకు ఎంతకో అంతకు అమ్ముకున్నాం. మాకు అక్క చెల్లెల భర్తలే ఆయన అమ్ముకున్నాడు. అంటే అది ఒరిజినల్ డూప్లికేట్ అండి. మళ్ళీ ఆయన అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఆ బిట్టు ఇంకొక ఆయనకు కూడా అమ్ముకున్నాడు. ఈయనకు వచ్చింది 2018 సాదా బాయినలా. అసలు పట్టాదారుతో సంబంధమే లేదు. అసలు ఆయన పట్టాదారు అయిన కొడుకులు కాదు, తండ్రి కాదు, బామ్మర్దులు కాదు, ఎవరో అన్నోన్ పర్సన్స్ రెడ్డి మీదకి ఎక్కింది. రెడ్డి మీదకి ఎట్లెక్కిందని నేను ఎంఆర్ ఆఫీస్ పోతే ఏమిలో ప్రూఫ్లో 25 గుంటల భూమి, వ్యవసాయ భూమి, ఎప్పుడో 20 సంవత్సరాల కింద అమ్మిన భూమిని మళ్ళీ అదే సర్వే నెంబర్ మీద మళ్ళీ 25 గుంటలు చేసుకున్నారు. 25 గుంటలు చేసుకొని ఒక దిక్కు 100 గజాలు, ఒక దిక్కు 50 గజాలు, ఒక దిక్కు 100 గజాలు, మనిషిని కన్ఫ్యూజ్ చేసింది. ఒక భూమిని 1991 రిజిస్ట్రేషన్ అయిన భూమిని మళ్ళీ ఎట్లా కొంటారు సార్? ఇప్పుడు ఈయనకి ఎట్లా జరిగిందంటే వీళ్ళు కరోనా టైంలో ఏదో స్కెచ్ వేసుకొని అవినీతి పాల్పడి రెడ్డి ఆయనని పట్టాదారులకు తీసుకొచ్చి ఆ పట్టాదారు దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు. పట్టాదారికి ఎట్లా వచ్చిందని అడిగితే ప్రూఫ్ లేదు. 1990 ప్రూఫ్ ఉన్నది. 2018 ఎవరి దగ్గర కొన్నామంటే ప్రూఫ్ చూపెడతలేదు. 2018 ఆయన కొన్నాడు కదా, ఆయనకి ప్రూఫ్ చూపెట్టమని. ఆయన అమ్మితే ఎవరు అమ్మాలి? ఒక పట్టాదారు అని అమ్మాలి, ఒక జీపే హోల్డర్ అని అమ్మాలి, లేకపోతే వాళ్ళ వారసులని అమ్మాలి. ఎవడో రెడ్డి, వీళ్ళు షాలోళ్ళు రెడ్డికి రిజిస్ట్రేషన్ అయింది. ఆ రెడ్డి నుంచి మళ్ళీ వీళ్ళు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1990 నుంచి ప్రజెంట్ అప్ టు డేట్ వరకు లింక్ డాక్యుమెంట్లతో సహా పర్ఫెక్ట్ ఉన్నాయి. కాకపోతే మా స్టేషన్ మాస్టర్ రిటైర్డ్ అవ్వడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి మంచి లేక ఆయన చావు బతుకులు ఉన్నాడు. వాళ్ళ భార్య బాత్రూమ్ లో పడి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంత అవినీతి ఒక డిపార్ట్మెంట్ స్థాయి నుండి ఇంత అవినీతి చేస్తే తప్పు కదా? మీకు ఏమైనా ఆర్థిక పరిస్థితి మంచి లేదంటే ఎప్పుడు నేను రాసిస్తాను మీకు. ఒక పిల్లల గల్లోకి ఇంత చేస్తారా? మేము కష్టపడి కొనుక్కున్న బాపదిలు వాళ్ళ మనోవ్యాధి కొడుకు పెళ్లి కాకుండా అయింది. మీరు మంచిగానే ఉన్నారు కదా, ఉన్నత స్థితిలో ఉన్నారు కదా, సర్వే నెంబర్ ఫేక్ రిజిస్ట్రేషన్ అయింది. ఇవన్నీ ఎందుకు చేయాలి మీరు? ఒకటే నేను అడుగుతున్నాండి, 2018 మీకు ఎట్లా వచ్చిందో అడగండి. మీకు ఎవరు అంబిల్లో నాకు కావాలి. నాకు ఒరిజినల్ పట్టాదారు భూమి నుంచి 1990 అంటే 36 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ తో సహా ఉన్నాయి. నీకు 7 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ చూపెడతలేను. నీకు లింక్ డాక్యుమెంట్ చూపెట్టు, నేనే మీకు అందరికి ప్రెస్ కే రాసిస్తా. నాకు కావాల్సింది ఒకటే, మీకు ఎవరు చేసిల్లు అనేది కావాలి. నాకు 91 అమ్మిన భూమి మళ్ళీ అమ్ముతారా సార్?